పోలీస్ వ్యాయామ ఉపాధ్యాయ ఉద్యోగాల సాధనకు గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ అండగా ఉంటుందని స్పోర్ట్స్ క్లబ్ వ్యవస్థాపకులు నామ నరసింహారావు తెలిపారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన కానిస్టేబుల్ ఉద్యోగాల ఫలితాల్లో గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో శారీరక ధారణ పరీక్షలకు శిక్షణ పొంది ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు కేఆర్ఆర్ డిగ్రీ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. గతంలో కోదాడలో పోలీసు ఉద్యోగాల సాధనకు శిక్షణ సౌకర్యం లేకపోవడంతో నగరాలకు వెళ్లి వేలకు వేలు ఫీజులు కట్టలేక నిరుద్యోగ యువతి ఇబ్బంది పడేవారని, వారి సమస్యలను దృష్టిలో ఉంచుకొని కోదాడలోని గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాలుగా ఉచితంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. ప్రతి ఏడాది తమ వద్ద శిక్షణ పొందిన వారు ఎస్ఐలుగా, పోలీసులుగా, వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగులుగా పొందారని చెప్పారు. ఇక్కడితోటి ఆగకుండా మీరు డిఎస్పీ, ఎస్పీ కూడా కావాలి. ఎస్పీ తర్వాత ఐపీఎస్ కూడా కావాలి. మా కోచ్ గారికి, అదేవిధంగా నా తోటి మిత్రులందరికీ ఫస్ట్ నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ నేను ఈ గ్రౌండ్లో ప్రాక్టీస్ చేశాను. కేఆర్ఆర్ గ్రౌండ్లో చాలా కష్టపడ్డాను. 2018 నుంచి బాగా కష్టపడి నేను ప్రాక్టీస్ చేశాను. ఈ గ్రౌండ్ నాకు చాలా ఉపయోగపడింది. ఈ గ్రౌండ్ అందరికీ ఉపయోగపడాలని, అందరూ ఈ విధంగా ఉద్యోగం సాధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడే కోదాలోనే 4-5 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అవుతున్నాం. మా తమ్ముడు నేను ఇంతకుముందు గతసారి 2 టైమ్స్ కూడా మీ ఇద్దరం కూడా ఈవెంట్స్లో చాలా తక్కువ మార్క్స్తో వెనకబడిపోయాను. మా కోచ్ నామ నరసింహారావు అన్న ఆధ్వర్యంలో ఇదే గ్రౌండ్లో చాలా కష్టపడ్డాం, జాబ్ సాధించాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు కానిస్టేబుల్ సెలక్షన్లో మన కళాశాల గ్రౌండ్ని ఉపయోగించుకొని ఇక్కడ ఈ కోదాడ ప్రాంతానికి సంబంధించిన విద్యార్థులు, యువకులు మంచిగా ప్రిపేర్ అయ్యి 16 మంది జాబ్ని సెలెక్ట్ కావడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ అందరూ కళాశాల గ్రౌండ్ని కానివ్వండి, కళాశాల ప్రాంతాన్ని సంబంధించిన మొత్తం వాటిని ఉపయోగించుకొని ఈ విధంగా ముందుకు వెళ్ళాల్సిందిగా, అభివృద్ధి చెందాల్సిందిగా ఆశిస్తూ కంగ్రాచులేషన్ తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఈరోజు చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే పోలీసు ఉద్యోగాల్లో మన కేఆర్ఆర్ కాలేజీలో గ్రౌండ్లో ఈవెంట్స్లో ప్రాక్టీస్ చేసి 16 మంది అమ్మాయిలైతే అబ్బాయిలైతే 16 మంది ఈ యొక్క కేఆర్ఆర్ కళాశాల గ్రౌండ్ నుంచి ఎంపిక కావడం అనేది నిజంగా మేమందరం కూడా గర్వించదగ్గ విషయం. ఎందుకంటే మారుమూల ప్రాంతాల నుంచి ఎంతో కష్టపడి యువకులు మన ప్రాంతాన్ని అభివృద్ధి అయ్యే విధంగా కష్టపడి వారి స్వశక్తుల పైకి రావాలనే ఉద్దేశంతో ఈరోజు వారు ఉద్యోగం సాధించడం నిజంగా గర్వకారణంగా ఉంది. మరి మా స్పోర్ట్స్ గోల్డెన్ స్పోర్ట్స్ కప్ కానీ, మరి ఇక్కడ కోదాడ కేఆర్ఆర్ కళాశాల కానీ, మరి బాలాజీ నగర్ యువకులు కానీ అందరూ కూడా వీరికి ప్రోత్సాహం కలిగించడం జరిగింది. మీ ఈ యొక్క కార్యక్రమాలను కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా 2012 నుంచి ఇప్పటి వరకు అన్నీ కూడా ఉచితంగానే యువకులకి మత్తు పదార్థాల మీద కానీ, తర్వాత స్పోర్ట్స్ పరంగా కానీ, పోలీస్ కానిస్టేబుల్స్ విధంగా కానీ అన్ని విధాలకు కూడా ఈ గోల్డెన్ స్పోర్ట్స్ క్లబ్ అనేది ముందుకు తీసుకెళ్తున్నాం. దీన్ని అందరి సహకారాలతో ముందుకు తీసుకెళ్తూ ఈనాడు ఒక 16 మంది ఎంపిక కావడం అనేది నిజంగా మేము గర్వించదగ్గ విషయం. మరి మాకు సహకారాలు అందించినటువంటి కళాశాల ప్రిన్సిపాల్ నాగు గారికి, మరి వివిధ హోదాలో ఉన్న పెద్దలకి, బాలాజీ యువకులకి, మరి మాతో పాటు అన్ని విధాలకు సహకరించినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క కృషిని వీరు ఈ విధంగానే పోకుండా పెద్ద గొప్ప స్థాయిలో కూడా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను.